హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. 6 రకాల చేపలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ అస్సలు తినకండి. చాలా మంది చేపల్ని ఇష్టంగా తింటారు. కొంతమందికి చేప లేనిదే ముద్ద దిగదు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు, చాలా మంది చేపను ఓ పట్టు పట్టేస్తుంటారు. చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల బిర్యానీ, ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదేలే అంటున్నారు జనాలు. ఇక చేపలు తినటం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ B2, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. అయితే కొన్ని రకాల చేపల్ని తినకూడదు. ఇవి ఆరోగ్యానికి మేలు చెయ్యకపోగా హాని కూడా చేస్తున్నాయి. ఆ చేపలేంటో, వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మకేరెల్స్ సాధారణంగా ఒమేగా-3లకు మంచి మూలం. వీటిలో ఆరోగ్యకరమైన ఆహారంగా డైలీ డైట్ లో భాగం చేసుకోవచ్చు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ప్రత్యేకంగా కనిపించే కింగ్ మ్యాక్రెల్ అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటుంది. పిల్లలు, గర్భిణీలు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ మోతాదులో తినకండి. తక్కువ మోతాదులో తింటే మంచిదంటున్నారు నిపుణులు. మకేరెల్లాని ట్యూన్ ఫిష్ కూడా పాదరసం యొక్క వివిధ స్థాయిలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు బ్లూఫిన్, బిగ్ ఐ ట్యూనా స్టిక్ వంటి చేపలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆల్బాకోర్ ట్యూనాలో ఒమేగా 3లు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు దీన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువ తినకూడదు. ఈ విషయం ఎల్లోఫిన్ కు కూడా వర్తిస్తుంది. క్యాండ్ లైట్ ట్యూనా ప్రోటీన్ యొక్క మంచి మూలం. అయితే దీనిని వారానికి 2 సార్లు మించి తినకూడదు. ఎక్కువ తింటే మెదడు పనితీరు, నరాల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిని కొన్నిసార్లు హార్మోన్లు, యాంటీబయోటిక్స్ తో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరం కూడా. అధిక గిరాకీ కారణంగా తిలాపియా చేపల్ని విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఇవి మార్కెట్లలో ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే డిమాండ్ కారణంగా ఈ చేపలకు వాణిజ్య మేత లేదా కోడి వ్యర్థాలను అందిస్తుంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కాదు. పెద్ద మొత్తంలో తిలాపియా తీసుకోవటం వల్ల గుండెపోటు, స్ట్రోక్, ఆస్తమా వంటి ప్రమాదాన్ని పెంచుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. తిలాపియాలో ప్రోటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. డైబ్యులిటిన్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఇది కొందరిలో ఉబ్బసం, అలర్జీలను ప్రేరేపిస్తుంది. అందుకే ఇలాంటి చేపల్ని ఎక్కువగా తినకండి. బసా చేప అనేది క్యాట్ ఫిష్ రకం. చాలా రెస్టారెంట్లో వీటిని చేపల కూరలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. అయితే బసా ఫిష్లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే హానికరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ చేపకు దూరంగా ఉండాలి. ఇవి నీటిలో డైరెక్ట్గా దొరికి తింటే వేరు. అయితే మార్కెట్లో దొరికే క్యాట్ ఫిష్లు కొనేటప్పుడు జాగ్రత్త. ఇవి తరచుగా హార్మోన్లతో ఇంజెక్ట్ చేయబడుతున్నాయి. వీటిని తీసుకోవటం హానికరం. మార్కెట్ నుంచి పెద్ద సైజులో ఉన్న క్యాట్ ఫిష్ కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది. వాటికి బదులు చిన్న సైజులో ఉన్న క్యాట్ ఫిష్లు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి సన్నగా ఉండటం వల్ల ఆరోగ్యానికి సురక్షితమైనవి. సాల్మాన్ చేప, హిల్సా చేప, ఇంగో చేపలు లేదా ఆంకోవి, ట్రౌట్ చేపలు, ఈ చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రోక్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. అందుకే డైట్ లో ఇలాంటి చేపల్ని భాగం చేసుకోండి. గమనిక: ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలను సేకరించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించే ముందు మీకు సంబంధించిన వైద్యుడిని సంప్రదించడమే శ్రేయస్కరం. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవటం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.